హాయ్ అండి, నమస్తే. నేను మీ రామ్మూర్తి. ఇక ఈరోజు వీడియోకి వెళ్ళినట్టయితే, మన ఇంట్లో ఎక్కువ నెగెటివ్ ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్‌గా ఉంటుంది. చాలామంది ఇళ్ళల్లో నెగెటివ్ ఎనర్జీ ఉంటుంది. ఈ నెగెటివ్ ఎనర్జీ ఉండేటప్పుడు, ఆ నెగెటివ్ ఎనర్జీ ఏ విధంగా మీ ఇంట్లోకొస్తుంది? ఆ ఎనర్జీ మీరు ఏ విధంగా తీసుకోవాలి అనే విషయానికొచ్చినట్లయితే, చాలామంది చూడండి, మనకు తలుపులుంటాయి. తలుపులు వెనకాల మనము హ్యాంగర్స్ ఏస్తూ ఉంటాము ఒకటి. రెండోది, ఆ తలుపులకే మనము వాల్ క్లాక్ పెడుతుంటాము. మూడవది, ఆ తలుపులకే క్యాలెండర్లు వేస్తూ ఉంటాం. కాలాన్ని కానీ మనము ఆ తలుపులకు మనం వేయకూడదు. ఇందువల్ల మనకు నెగెటివ్ ఎనర్జీ అనేది వచ్చి అక్కడ మన ఇంట్లో తిష్ట వేసుకుంటుంది. అంతేకాకుండా ఈ నెగెటివ్ ఎనర్జీ అనేది మనకు అనేక ప్లేసుల్లో కూడా ఉంటుంది. ఈ నెగెటివ్ ఎనర్జీని తీసేయాలి అంటే మనం ఏం చేయాలంటే, ఇంటి ప్రాంగణంలో మీకు విస్తారమైనటువంటి ప్లేస్ ఉన్నప్పుడు ఇంటి ప్రాంగణంలో మీరు మల్లె చెట్టును నాటుకొని, ఆ మల్లె తీగ ఎట్లా పెరుగుతుందో అట్లా మీ సంపద అనేది పెరుగుతుంది. నెగెటివ్ అనేది మీ ఇంట్లోకి రాకుండా ఉంటుంది. ఇది నెంబర్ 1. చాలామందికి టౌన్లో మనకి, ఈ పట్టణాల్లో మనకి ఈ ప్లేసెస్ చాలా కన్జ్యూమ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే, మీ ఇంటి ద్వారానికి గుర్రపు నాడ అనేది, మీరు యు ఆకారంలో ఉంటే గుర్రపు నాడాన్ని మీరు తగిలించుకున్నట్లయితే కంపల్సరీగా మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోయి మీకు అదృష్టలక్ష్మి అనేది మీ ఇంట్లో వచ్చి చేరుతుంది. అంతేకాకుండా ఈ గుర్రపు నాడాన్ని మీరు ఏ విధంగా పెట్టుకోవాలి అంటే, దానికి ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడు తూర్పు వైపు మీకు సింహద్వారం ఉంది. తూర్పు వైపు ఉన్నదానికి యూజ్ చేయకూడదు. ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ పోయేదానికోసం మీ ఇంట్లోనే నెగిటివ్ బయట చదవాలంటే గుర్రపు నాడిని మీరు పడమర గోడకి మీరు తగిలించాలి. పడమర గోడకి కావచ్చు, లేదు ఉత్తరం గోడకి తగిలించవచ్చు. తూర్పు ఫేసింగ్ ఉండేవాళ్ళు తగిలించేదానికి తగిలిస్తే, తూర్పు ఫేసింగ్ సూర్యుడు కదా, ఆయన శనీశ్వరుడు కాబట్టి అపోజిట్ వస్తుంది. కాబట్టి మీరు ఉత్తరం కావచ్చు, పడమర కావచ్చు, ఈ సింహద్వారం ఉండేవాళ్ళు కంపల్సరీగా మీరు ఆ యొక్క వాటికి మీరు ఈ యొక్క ఇది వేసుకున్నట్టయితే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కూడా వెళ్ళిపోతుంది. గుర్రపు నాడా గురించి నెక్స్ట్ వీడియోలో వివరంగా మీకు తెలియజేస్తాను. ప్రస్తుతానికి మీ ఇంట్లో నెగిటివ్ పోవాలి అంటే మీరు ఉత్తరం వాకిలికి కానీ, లేదు పడమర వాకిలికి కానీ కంపల్సరీగా గుర్రం నాడ తగిలించుకుంటే మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తము వెళ్ళిపోతుంది. అంతేకాకుండా మీ ఇంట్లో వృధాగా నీళ్ళు ఎక్కువ ఖర్చు కాకుండా చూసుకున్నట్లయితే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ చేరకుండా ఉంటుంది. ఈ యొక్క మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఈ విధంగా మీరు చేసి మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ మీరు పారదోలుకోండి. ఇక ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మీ రాము.